మంగళగిరి పరిసర ప్రాంతాల్లో హనుమ జయంతి పూజలు జరిగాయి. వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో. మంగళగిరి మిద్ది సెంటర్ శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని శ్రీ గంభీర రాజమూర్తి అలంకరించారు. విజయ పికిల్స్ యజమాని కాటూరి రాము స్వామివార్లకు ప్రత్యేక పూజ నిర్వహించారు. పూజారి దగ్గుబాటి సాంబశివరావు పూజా వివరాలను విశిష్టతను వివరించారు. హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామివారు గంభీర రాజమూర్తి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చుతున్నారు. ఈ యొక్క మహాపర్వదినం రోజు స్వామివారి జన్మ నక్షత్రం కూడా కలిసి వచ్చింది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ ప్రత్యేక అలంకారాన్ని అందరూ దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. సాయంత్రం 7 గంటలకు స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. గ్రామోత్సవ కార్యక్రమం మిద్దె సెంటర్ నుండి మెయిన్ బజారు, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, టీటీడీ కళ్యాణ మండపం, ద్వారకానగర్ మీదుగా రాజీవ్ సెంటర్కు చేరుకొని తిరిగి తెనాలి రోడ్డు మీదుగా ఆలయానికి చేరుతుంది. అలాగే సాయంత్రం భక్తులందరికీ కూడాను మామిడి పండ్లు, విసనకర్రలు, హనుమాన్ చాలీసా పుస్తకాలు మరియు ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చాలా భారీగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ ప్రత్యేక అలంకరణ దర్శించి స్వామివారి యొక్క కరుణా కృపా కటాక్షములు పొందగలరని కోరుచున్నాము. పాత మంగళగిరి దిగుడుబాయి వద్ద శ్రీ సీతారామ అభియాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతి పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రతినిధి జ్ఞానకుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. సీతారామ అభయాంజనేయ స్వామి దేవస్థానం ముఖ్యంగా ఈ గుడికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుడికి కార్యక్రమాలు జరిగినవి. స్వామివారికి అభిషేకాలు, తీర్థప్రసాదాలు, హనుమాన్ చాలీసా, స్వామివారికి జపము, దీపారాధనలు, ప్రసాద కార్యక్రమాలు జరగటం జరిగినది. పోతే ముఖ్యంగా మేము నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ అవార్డు వచ్చినందుకు, ఆయనకి పదవి ఇచ్చినందుకు కూడా మాకు ఈ గుడిని బాగు చేయడానికి ఆయన చాలా హెల్ప్ చేశారు లోకేష్ గారు. అందుకని మాకు ఇక్కడ దిగుడుబావి ఉంది, దాన్ని కూడా ఆయన సహారంతో మాకు కొంచెం బాగు చేశారు. దాన్ని ఇంకా మెరుగుగా ఆయన చేయాలని మేము ఆయన్ని కోరుతున్నాము. ఆయనకి ఇంకా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గానే కాకుండా మేము ఇంకా ఆయన్ని ఈ సీఎంగా చూడాలి అనుకుంటున్నాము. ఆయన వచ్చే ఎన్నికల్లో సీఎంగా నిలబడిన మా వార్డు ప్రజలందరము మాకు చేతనైనంత ఆయనకి సేవ చేయాలి అనుకుంటున్నాము. ఆయన ద్వారా మా గుడికి ఇంకా మంచి జరగాలని మేము గుడిని పునర్నిర్మాణం చేయాలి అనుకుంటున్నాము. పూర్వంలో ఇక్కడికి బ్రాహ్మణి గారు కూడా రావటం జరిగింది. ఆ టైంలో ఆమె మాకు హామీ ఇచ్చారు, మా గుడికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాము అని. అందుకని మేము లోకేష్ గారికి విన్నపం తెలియజేస్తున్నాము. మా గుడికి చేతనైనంత హెల్ప్ చేయాలి అని, ఆయన సహకారంతో మా గుడి పునర్నిర్మాణం జరగాలని, మా దిగుడుబావికి దాన్ని శుభ్రం చేయించి దానికి ఒక మెస్లాగా పెట్టించి గేట్ అది పెట్టించి మంచిగా చేయాలి అని ఆయనకి మా గుడి కమిటీ సభ్యులందరి తరపున విన్నవించుకుంటాం. ఆత్మకూరు గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ నగర్లో జయంతి వేడుకలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధాంతి నాని మాట్లాడారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామభక్త ఆంజనేయ స్వామి మంగళవారం పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినట్లుగా మనకి సుందరాకాండలో చెప్పడం జరిగింది. దశమి తిథి రోజు మంగళవారం భౌమవాసరం, పూర్వాభద్ర నక్షత్రం ఆయన పుట్టినటువంటి నక్షత్రం. మరలా ఈరోజు మంగళవారం పూర్వాభద్ర నక్షత్రం, ద్వాదశి తిథి. స్వామివారికి ఆయన రామభక్తుడు, ఆంజనేయసుతుడు, కార్యదీక్ష పరుడు అయినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమ జయంతి అంటే ఆయన పుట్టినరోజు. ఎవరైతే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారో నాసై రోగ హరై సపపీర జపత నిరంతర
హనుమత వీర అంటాడు. తులసీదాసు రాసిన 40 శ్లోకాల్లో ఇదొక శ్లోకం. అంటే మనకి ఏదైనా సరే అనారోగ్య సమస్య ఉంటే ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే అటువంటి భయంకరమైనటువంటి జబ్బులు తొలగిపోతాయి అని చెప్పని తులసీదాస్ చెప్పడం జరిగింది. అలాగే రామద్వారే తుమరగవారే హోతన ఆజ్ఞ బినుపై సారే అంటే రాముల వారి దర్శనం చేయాలి. భద్రాచలంలో రాముడిని చూడాలి. ముందే ఎవరిని చూడాలి? ఈయన చూడాలి. ఈయన్ని దర్శనం చేసుకొని ఈయన దగ్గర అనుజ్ఞ పొంది అప్పుడు రామచంద్ర ప్రభు దర్శనం చేయాలట. ఇది తులసీదాసు హనుమాన్ చాలీసా రాయటం జరిగింది. అటువంటి రామభక్తుడు, ఆర్త్రత్రాణపరాయణుడు, లోకరక్షకుడు అయినటువంటి ఆంజనేయ స్వామికి మరి ఇక్కడ ఎక్కడ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అనేది శాస్త్రం చెప్పింది. ఇంటి దగ్గర చేస్తే 100% వస్తుంది, శివాలయంలో చేస్తే 1000% వస్తుంది, నదీ తీరంలో చేస్తే 10,000 సార్లు వస్తుంది ఫలితం. అలాగే గోవుల సమక్షంలో గోవుల చెంత ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తే, అర్చన చేసిన, హోమం చేసిన 1,00,000 పర్యాయాలు చేసిన ఫలితం వస్తుందిట. మరి అటువంటి శక్తివంతమైనటువంటి గోవులు, బ్రాహ్మణులు, 4 సముద్రాలు ఉన్నంతకాలం, 4 సాగరాలు ఉన్నంతకాలం ఈ లోకం సుభిక్షంగా ఉంటుందని ఋషులు చెప్పడం జరిగింది. అలాగే మనకిక్కడ గోమాతల సమక్షంలో మనం ఇక్కడ ఈ పూజా కార్యక్రమం చేస్తున్నామంటే మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు చేసినటువంటి పుణ్య బలమే, పుణ్య ఫలితమే ఇక్కడ మనం అర్చన చేయడం. ఇక్కడ అర్చన చేయాలి అంటే ఆయన అనుగ్రహం నిండుగా ఉండాలి. ఏదో కొంచెం ఉంటే రారు ఇక్కడికి. నిండు చూపు ఉంటేనే ఇక్కడికి వస్తారు. ఎందుకయ్యా అంటే ప్రతి చోట ఆవులు ఉండవు, గుడికి దగ్గరలో ఆవులు ఉండవు. అందులో ఆవులు పెంచేటువంటి సంస్థానం ఈ గుడికి సంబంధించిన వారిదే. అందుకని అటువంటి ప్రదేశంలో ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో, స్వామివారిని అర్చిస్తారో, స్వామివారిని వేడుకుంటారో ఆ స్వామి వాళ్ళని చల్లగా, తోడుగా, నీడగా, అండగా ఉండి మన జీవనాన్ని నడిపిస్తాడు అని చెప్పడం జరిగింది. మరి ఆయనకి అర్చన చేసేటప్పుడు ఆయన ఎప్పుడు ఒక మంత్రాన్ని జపం చేస్తాడు. ఏ మంత్రం అది? శ్రీరామ శ్రీరామ అంటూ ఉంటాడు. రా అన్నప్పుడు మన 2 పెదాలు తెలుసుకుంటాయి. రా అనండి అందరూ అన్నప్పుడు నోరు తెరుచుకుంది అంటే మనలో ఉన్నటువంటి పాపాలు, దుఃఖాలు, దోషాలు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మా అనండి, బా అనండి. మా అంటే 2 పెదాలు తగులుతాయి మా అన్నప్పుడు. అంటే మనలో ఉన్నటువంటి పుణ్య ఫలితం అనేటువంటి ఆ యజ్ఞ, యాగ, తప, జప, అభిషేక, అర్చన, యాగాది క్రియలు చేసినటువంటి శక్తి మనకి లోపల అట్లాగే ఉంచేస్తుందిట రామ మంత్రం. అటువంటి రామభక్తుడికి మన అందరం కలిసి ఇవాళ మనిషి జీవనం నడవాలంటే గ్రహాలు, ఆ గ్రహాలకి అధిష్టాన దేవతలు నక్షత్రాలు. అందుకని మనం 27 నక్షత్రాలు పెట్టాం. ఇవి ప్రతి నెల ఉంటాయి. చైత్రమాసంలో ఉంటాయి, వైశాఖంలో ఉంటాయి, జ్యేష్ఠంలో ఉంటాయి, ఆషాఢంలో ప్రతి నెలలో 27 నక్షత్రాలు తిరగాల్సిందే. మరి అటువంటి నక్షత్రాలు పెట్టాం. 12 మాసాలకి 12 పౌర్ణములు ఉంటాయి. చిత్తా నక్షత్రంలో చైత్రమాసంలో పౌర్ణమి వస్తుంది. విశాఖ నక్షత్రంలో పౌర్ణమి వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంలో జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి వస్తుంది. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఆషాఢ మాసంలో వస్తుంది. శ్రవణ నక్షత్రం పౌర్ణమి శ్రావణ మాసంలో వస్తుంది. ఇట్లా అవన్నీ పెట్టి మనం స్వామికి విశేషమైనటువంటి శక్తి రావాలి. ఆ శక్తితో మనందరినీ చల్లగా చూడాలి. మనం చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపారాదుల్లో మెట్టు మెట్టు ఎక్కి ఉన్నత స్థితికి చెయ్యిచ్చి తీసుకురావాలని మనందరం ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
మంగళగిరిలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రను శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ప్రధాన యోగాచార్యులు యథాశక్తి యోగి గురూజీ జెండా ఊపి ప్రారంభించారు. శోభాయాత్రలో పీఠాధిపతులు, స్వామీజీలు, యోగా గురువులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కోలాట భజనలు, డీజే బాక్సుల సౌండ్లతో యాత్ర సాగింది. రాజీవ్ గృహకల్ప రోడ్లోని రుద్ర కాళీమాత దేవాలయం వద్ద నుండి శోభాయాత్ర ప్రారంభమై గౌతమ్ బుద్ధ రోడ్, పాత బస్టాండ్ సెంటర్, కొత్త బస్టాండ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, ఆర్ఎండ్బి బంగ్లా, ఉత్తర గాలిగోపురం రోడ్డు మీదుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం వరకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు శ్రీ అభినవ కళ్యాణానంద భారతీ స్వామి, గురు దత్తాశ్రయం పీఠాధిపతి దయానంద దత్త స్వామీజీ, పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రతినిధి ఆకురాతి శంకర్రావు, శ్రీ రాధాకృష్ణ యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు పడమట రాధాకృష్ణ యోగి గురూజీ, రాష్ట్ర పద్మశాలీయ సంఘం అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు మైలా శ్రీనివాసరావు, జవ్వాది అమ్మయ్య చౌదరి, శివాలయం మాజీ ధర్మకర్తలు కొల్లి బాబురావు, అద్దంకి వెంకటేశ్వర్, వివిధ సంఘాల ప్రతినిధులు గుద్దండి మురహరిరావు, పందేటి సాంబశివరావు, ఆలేటి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దంటి రవికిరణ్ పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున మంగళాద్రి పట్టణంలో శ్రీ పానక లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రపాలైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే శ్రీ రుద్రసహిత కాళీ మాత దేవాలయం దగ్గర నుంచి గత 5 సంవత్సరాల నుంచి ఓం మణిదీపం చారిటబుల్ ట్రస్ట్, రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి, సాధువులు, అలాగే పూజ్య మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే ధార్మిక సంస్థలందరూ కలిసి అనేక మంది ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క శోభాయాత్ర అత్యంత వైభవంగా ఇప్పుడు మన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం దగ్గర చేరుకుంటుంది. ఇందులో భాగంగా ఎక్కువ మంది యువతలు పాల్గొనటం, అలాగే వ్యాపారస్తులు, అట్లాగే అనేక మంది భక్తులందరికీ కూడాను హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఓం శ్రీ మణిదీపం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైన బుద్దంటి రవికిరణ్ నేను ప్రతి సంవత్సరం కూడాను మా ఆధ్వర్యంలో స్వామీజీలు అందరితో కూడా కలిపి హనుమాన్ జయంతి శోభాయాత్ర చేయడం జరుగుతుంది. ఈ శోభాయాత్రలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంటున్నారు. అట్లాగే ఈ మణిదీపం చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఈ శోభాయాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ మన మంగళాద్రిలో కూడా 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహంతో ఉన్న గుడి కట్టించాలని సంకల్పంతో ఈ శోభాయాత్రలు చేస్తున్నాము. కనుక భక్తులందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవాలని కోరుతున్నాం. భారత్ నమః. అందరికీ, హిందూ బంధువులందరికీ కూడా ఈరోజు హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఉప ప్రధాన యోగాచారి శ్రీ యథాశక్తి యోగి గురూజీ ఈరోజు మనం హనుమత్ జయంతి సందర్భంగా ఆయన ఒక గొప్ప ఆరోగ్య రహస్యాన్ని ఈ ప్రపంచానికి అందించడం జరిగింది. హనుమంతుల వారు మరి ఆయన సూర్యభగవానుడి దగ్గర విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుదక్షిణగా సూర్య నమస్కారాలు మనకి అందించడం జరిగింది. 12 భంగిమలతో కూడినటువంటి సూర్య నమస్కారాలను ప్రతిరోజు ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తాన్ని నిద్రలేచి సాధన చేస్తారో వారికి హనుమంతుల వారి యొక్క శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మంగళగిరిలో గత 4 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క శోభాయాత్ర మరి మంగళగిరి, పాత మంగళగిరి కాళికామాత ఆశ్రమం దగ్గర నుంచి ప్రారంభం జరుగుతుంది. ఈ యొక్క శోభాయాత్ర హనుమత్ జయంతి అనేది కాకుండా మనం రాముల వారిని జయిస్తుదామనే ఒక నినాదం, మనం రాముల వారు ఈ యొక్క ఇప్పుడు రామరాజ్యం అనే ఎట్లయితే పేరు వచ్చిందో అలాగే మన అందరం కూడా సుభిక్షంగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని, ఈ యొక్క ఊరు శాంతి కోసం, లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుపుకుంటున్నటువంటి